సత్యదేవ్ కృష్ణమ్మ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ ఫిలిం ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే భద్ర, శివ, కోటి వీళ్ళు ఫ్రెండ్స్గా అయితే ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళ డెస్టినేషన్లో వాళ్ళు ఎదుర్కొన్న ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఒక కేసులో ఎలా ఇరుక్కున్నారు అండ్ దానివల్ల వాళ్ళ లైఫ్స్ ఎలా టర్న్ అయ్యాయి అండ్ ఫైనల్ గా విలన్స్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే విత్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అక్కడక్కడ స్టోరీ టెల్లింగ్ తో బాగా అనిపించింది విత్ క్లైమాక్స్ తో. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ఒక కేసు విషయం వల్ల అయితే వీళ్ళైతే చాలా వరకు అయితే నష్టపోతారు అండ్ హీరో ఫ్రెండ్స్ దీని మధ్య అయితే జరుగుతూ ఉంటుంది. స్టోరీ బాగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ అనేది మూవీకి ప్లస్ అయింది భయ్య. ఈ మూవీలో పోలీస్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. నేనైతే ఆ క్యారెక్టరైజేషన్కి ఇంప్రెస్ అయ్యాను. ఆయన పర్ఫార్మెన్స్ అనేది మూవీకి చాలా బాగా అయితే ప్లస్ అయింది. దాంతో పాటు హీరో జైల్లో ఉండే సీన్స్ కానీ, హీరో ఫ్రెండ్స్ తో అండ్ ఫ్రెండ్షిప్ సీన్స్ కానీ, అక్కడక్కడ మనకి లవ్ స్టోరీ టచ్ అయ్యే సీన్స్ కానీ ప్లస్ అయ్యాయి మూవీకి. మూవీలో అయితే నాకు బాగా నచ్చిన ఫైట్ ఏంటంటే ఇద్దరు అయితే మాలేసుకొని ఉంటాడు, అక్కడైతే ఫైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నాకు ఫైట్ కత్తితో. ఇంకా సెకండ్ హాఫ్ లో లుక్స్ కానీ, మేనరిజమ్స్ కానీ, ఆ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి మూవీలో. ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దాకా చాలా బాగా అయితే టచ్ అయ్యాయి, బాగా అనిపించాయి నాకు. విజువల్స్ కానీ, నెరేషన్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ బాగుంది సెకండ్ హాఫ్ లో. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అయితే స్లో నెరేషన్ తో బోరింగ్ అనిపించింది. ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి జస్ట్ నేను ఇంప్రెస్ కాలేకపోయాను మూవీలో. పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యదేవ్ గారు అయితే చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చూశారు. ప్రీవియస్ సినిమాల్లో చూసుకుంటే ఆయన ఒక క్లాసీగా లవ్ స్టోరీస్ కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో అయితే మనకు కనపడరు. ఇందులో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫస్ట్ హాఫ్ నుంచి అయితే మనకి కొంచెం అయితే డల్ గా అనిపిస్తుంది. కానీ ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ మాస్ యాంగిల్లో వెళ్ళిపోతుంది. అది నాకు చాలా బాగా అయితే ఇంప్రెస్ అయ్యాను నేను. ఇంకా అదే కాకుండా ఫైట్స్ కానీ చాలా యాంగర్ లుక్ లో ఎలివెంట్ గా చాలా ఎలివేటెడ్ గా ఉన్నాయి మూవీలో. ఎస్పెషల్లీ జైల్లో ఉండే సీన్స్ అయితే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను భయ్య. వీళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటారు కదా, దాని మీద జరిగే ఒక సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి మూవీలో నాకు. ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, హీరోతో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది కొన్ని దగ్గరలో నాకైతే బాగా అయితే అనిపించాయి. నెక్స్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే అనిపించింది నాకు మూవీలో. పోలీస్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. విలన్ క్యారెక్టరైజేషన్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అయితే చాలా బాగా ప్లస్ అయింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అదర్ పర్ఫార్మెన్స్ అయితే మూవీకి అయితే ప్లస్ అయ్యాయి. మూవీ ఎలా ఉందంటే 50-50 వర్త్ అయితే ఉంటది. వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. ఈ రివ్యూ చేసిన తర్వాత మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.6 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్.